హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కుబేరా సినిమా గురించి మాట్లాడబోతున్నాం. ఈ సినిమా మీకు ఫీల్ గుడ్ వైబ్స్ ఇస్తుంది. కొన్ని చోట్ల కాస్త ఏడిపిస్తుంది, మరికొన్ని చోట్ల సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. యాక్షన్ సీన్స్ మాత్రం ఈ సినిమాలో లేవు, సో యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కానీ ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ మూవీ. ఈ మూవీ మీకు బోర్ కొట్టదు, టైం వేస్ట్ అనే ఫీలింగ్ అస్సలు రాదు. ఒక్కసారి చూడదగ్గ సినిమా. టైం వేస్ట్ చేయకుండా స్ట్రేట్ గా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సినిమా స్టార్టింగ్ లో గవర్నమెంట్ ఆఫీస్ నడిపిన సాగర మదనం ఆపరేషన్ గురించి చూపిస్తారు. సంవత్సరాల తర్వాత ఫైనల్ గా ఈ ఆపరేషన్ ట్రిలియన్ టన్నుల ఫ్యూయల్ ఆయిల్ దొరుకుతుంది. ఈ ఆయిల్ దేశానికి 15 సంవత్సరాల పాటు ఆయిల్ మరియు గ్యాస్ కొరత లేకుండా చేస్తుంది. కానీ ఈ విషయం గవర్నమెంట్ కి చెప్పకుండా ఒక ఆఫీసర్ బిజినెస్ మెన్ నీరజ్ కి చెప్తాడు. ఎక్కువ లాభం కోసం టీం ని రాత్రంతా ఆయిల్ టెస్టింగ్ లో బిజీగా ఉంచి ఈ న్యూస్ ని లీక్ కాకుండా చూస్తారు. నీరజ్ ఈ ఆయిల్ ని సొంతం చేసుకోవాలనుకుంటారు. ఇది కుబేరా ఖజానా లాంటిది కదా. అందుకే అర్ధరాత్రి ముంబై నుండి ఢిల్లీకి వచ్చిన గవర్నమెంట్ ఆఫీసర్ తో మాట్లాడుతారు. ఇక్కడ సిద్ధప్ప అనే గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు. అతను మొదట నీరజ్ కి ఆయిల్ ఇవ్వడానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఆయిల్ దేశ ప్రజలకు ఇస్తే తన గవర్నమెంట్ కి మంచి పేరు వస్తుంది. అందరూ తనని గోల్డ్ లా చూస్తారు. మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తాడు. కానీ నీరజ్ సిద్ధప్పకి ఒక డీల్ చెప్తాడు. ఆయిల్ నేను సొంతం చేసుకుంటా, నీవు నా దగ్గర నుంచి ఆయిల్ కొని ప్రజలకు ఇస్తావు. అప్పుడు ప్రజలు నిన్ను గాడ్లా చూస్తారు. నీ గవర్నమెంట్ 2-3 ఎన్నికల్లో కూడా గెలుస్తుంది. బదులుగా నీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తా అని అంటాడు. సిద్ధప్ప ఈ ఆఫర్ ని ఒప్పుకుంటాడు. కానీ ఈ ఆయిల్ విషయం సీక్రెట్ గా ఉంచాలంటే నీరజ్ ఒక భయంకరమైన ప్లాన్ చెప్తాడు. సాగరమదనం సైట్ లో బ్లాస్ట్ చేసి అక్కడున్న వేలాది మందిని వర్కర్స్ ను చంపేయాలని సిద్ధప్ప దీనికి ఒప్పుకుంటాడు. అదే రాత్రి నీరజ్ బ్లాస్ట్ చేయిస్తాడు. వేలాది మంది చనిపోతారు. సిద్ధప్ప ప్రెస్ లో విక్టిమ్ కి ₹1,00,000 పరిహారం ఇస్తామని, సాగరమదనం ఆపరేషన్ ని శాశ్వతంగా మూసేస్తున్నామని చెప్తారు. మళ్ళీ నీరజ్ సిద్ధప్పని కలుస్తాడు. ఇక్కడ సిద్ధప్ప తనతో పాటు అన్ని స్టేట్మెంట్స్ కి కూడా డబ్బులు కావాలని చెప్తాడు. టోటల్ గా 1,00,000 కోట్లు. అందులో 500 కోట్లు బ్లాక్ మనీ, 500 కోట్లు వైట్ మనీ. అలాగే ఏదైనా లీక్ అయితే బ్లేమ్ అంతా నీరజ్ మీదే వేస్తామని, అతన్ని జైల్లో కూడా పెడతామని క్లియర్ గా చెప్తాడు. ఇప్పుడు నీరజ్ తన సేఫ్టీ కోసం ఒక ప్లాన్ కావాలి. అతని తండ్రిని ఎక్స్ సిబిఐ ఆఫీసర్ దీపక్ ని రప్పించమని సజెస్ట్ చేస్తాడు. దీపక్ తన వర్కర్ లో పర్ఫెక్ట్, గవర్నమెంట్ మీద నాలెడ్జ్ ఉన్నవాడు. గతంలో నీరజ్ కంపెనీ మీద రైడ్ చేసి 100 కోట్లు పట్టించాడు. దీపక్ లాంటి వాడు ఒకవేళ 1000 కోట్లని గవర్నమెంట్ కి రీచ్ చేయాలన్నా పర్ఫెక్ట్ ప్లాన్ చేయగలడు. కానీ దీపక్ గత 5 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. ఒక మినిస్టర్ ఇంట్లో రైడ్ చేసినప్పుడు మినిస్టర్ కరప్టెడ్ గా ప్రూవ్ చేయలేక ఆ మినిస్టర్ దీపక్ మీద ఫేక్ కేసు పెట్టి జైల్లో వేయించాడు. దీపక్ తనని తాను ఇన్నోసెంట్ గా ప్రూవ్ చేసుకోవాలని 15 సంవత్సరాల జైలు శిక్ష ఖాయమైంది. 5 సంవత్సరాలు జైల్లో తన నిర్దోషత్వాన్ని కోసం పోరాడుతాడు. తన కూతుర్ని కూడా కలవలేకపోయాడు. దీపక్ ఫ్యామిలీ బయట ఎన్నో కష్టాలు పడుతూ ఫేస్ చేస్తూ ఉంటుంది. కానీ దీపక్ చట్టంపై నమ్మకం ఉంది. నీరజ్ కోసం ఇల్లీగల్ వర్క్ చేయడానికి మొదట ఒప్పుకోడు. కానీ కోర్టు హియరింగ్ లో డబ్బున్న పవర్ పీపుల్స్ చట్టాన్ని కొనేస్తారు. దీపక్ కి 10 సంవత్సరాల శిక్ష పడుతుంది. చట్టంపై నమ్మకం పోయిన దీపక్ ఇక జైలు నుంచి బయటకు వచ్చి ఫ్యామిలీతో రెస్పెక్టబుల్ గా లైఫ్ జీవించాలని నీరజ్ తో హ్యాండ్ షేక్ చేస్తాడు. నీరజ్ కంపెనీ ఇప్పటికీ సోలార్ అండ్ విండ్ ఎనర్జీ సప్లై చేస్తుంది. కానీ ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలను కూడా స్టార్ట్ చేస్తుంది. దీపక్ ని జైల్లో నుంచి బయటకి తీసుకొస్తాడు. దీపక్ సంవత్సరాల తర్వాత తన కూతుర్ని చూస్తాడు. ఫ్యామిలీకి మంచి ఇల్లు ఇప్పిస్తాడు. ఇప్పుడు దీపక్ నీరజ్ కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాడు. దీపక్ నీరజ్ కి 10,000 కోట్లని కొన్ని అకౌంట్లలో ట్రాన్స్ఫర్ చేయమని చెప్తాడు. దీపక్ 500 కోట్లు వైట్ మనీని ఫేక్ అకౌంట్ల ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక ఐడియా ఇస్తాడు. నీరజ్ తో ఎలాంటి కనెక్షన్ లేని కంపెనీల ద్వారా డబ్బును పంపాలని అలాంటి వాళ్ళని ఎంచుకుంటాడు. అంటే బిచ్చగాళ్ళకి ఆ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ గురించి ఏమీ తెలియదు కదా. వాళ్ళు డబ్బు గురించి పట్టించుకోరు, ఎస్కేప్ చేయరు, ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కూడా తెలియదు. నీరజ్ కి ఈ ప్లాన్ సూపర్ గా నచ్చుతుంది. కానీ దీపక్ వెళ్ళాక బిచ్చగాళ్ళని వాడుకున్న తర్వాత చంపేయాలని డిసైడ్ చేస్తాడు. లైఫ్ టైం రిస్క్ ఫ్రీగా ఉండాలని. ఇక్కడ దేవా అనే బిచ్చగాడిని చూపిస్తారు. అతను మందిరం బయట బిచ్చం వేసుకుంటాడు. ఒక కారు వచ్చి మరో బిచ్చగాడిని ఢీ కొట్టి పారిపోతుంది. దేవా ఆ కార్ ని ఫాలో చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ వీలవ్వదు. ఆ బిచ్చగాడు చనిపోతాడు. మున్సిపాలిటీ వాళ్ళు ఆ డెడ్ బాడీని తీసుకెళ్లడానికి కూడా నిరాకరిస్తారు. బిచ్చగాళ్ళకి జస్టిస్ దొరకడం అంటుంటే ఉండదు. అంత్యక్రియలకు కట్టెలు కూడా ఇవ్వరు. సినిమాలో క్లియర్ గా చూపిస్తారు. బిచ్చగాళ్ళని మనుషులుగా చూడరు. దేవా చెత్తలోంచి కట్టెలు, పేపర్లు సేకరించి ఆ బాడీని దహనం చేస్తారు. తదుపరి జన్మలో ఆ బిచ్చగాడి లైఫ్ రాకూడదని ఆ రాత్రి నీరజ్ కింద పనిచేసే వాళ్ళు వచ్చి ఇంటికి ఆఫర్ ఇస్తాం, జాబ్ ఇస్తాం అని
దేవాకి చెప్పి వెళ్తారు. దేవా చిన్నప్పటి నుంచి తన అమ్మ కార్ యాక్సిడెంట్ లో చనిపోతుంది. అనాథగా మారిన దేవా బిచ్చం చేసుకుంటూ బతకాల్సి వస్తుంది. అతనికి ఊడ్చుకోవటానికి ఒక జాబ్ ఇప్పిస్తామని అనిపిస్తుంది. దేవాతో పాటు మరో 3 బిచ్చగాళ్ళని కూడా తీసుకొస్తారు. వీళ్ళందరి నుంచి దుర్వాసన వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చెత్తలోనే ఉంటారు, అక్కడే పడుకుంటారు, గజ్జి నీళ్ళలో స్నానం చేస్తారు. దీపక్ వీళ్ళని కలుస్తాడు. చాలా మంచిగా బిహేవ్ చేస్తాడు. అందరికి ఫుడ్ ఇప్పిస్తాడు, స్నానం చేయిస్తాడు, మంచి బట్టలు కూడా ఇస్తాడు. ఇకపై బిచ్చం వేయొద్దని చెప్తాడు. దీపక్ ని చూసి దేవాకి తన అన్నయ్య గుర్తుకొస్తాడు. దీపక్ వల్ల నీరజ్ కి పరిచయం చేస్తాడు. కాస్త ట్రైనింగ్ ఇస్తే వీళ్ళు కంపెనీ సీఈఓలా కనిపిస్తారని చెప్తాడు. కానీ నీరజ్ బిచ్చగాళ్ళని జంతువుల్లా చూస్తాడు. అతనికి ఈ ఐడియా నచ్చదు. అయినా నీరజ్ దీపక్ ని ఒక షిప్ లో 1,00,000 కోట్లు చూపిస్తాడు. దీపక్ 500 కోట్లు బ్లాక్ మనీ ఎన్నికల సమయంలో బ్లాక్ మనీ హైడ్ చేసే విధంగా ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. వైట్ మనీ ట్రాన్స్ఫర్ కోసం బిచ్చగాళ్లకు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. నడవడం, మాట్లాడడం, సైన్ చేయడం, ఇక బాగా తినడం, ఇవన్నీ నెమ్మదిగా నేర్పిస్తారు. ఎవ్వరూ సస్పెక్ట్ చేయకుండా ఆధార్ కార్డు కోసం దేవా థంబ్ ప్రింట్స్ కూడా తీసుకుంటాడు. అతనికి కుడి చెయ్యి బ్రోకెన్ అని తెలుస్తుంది. చిన్నప్పుడు ఒక వ్యక్తి అనాథ పిల్లల్ని కొని బిచ్చం వేయమని ట్రైన్ చేసేవాడు. వాళ్ళని బాగా కొట్టేవాడు. అతనే దేవా చేతిని తొక్కేస్తాడు. అనాథ పిల్లల లైఫ్ లో చిన్నప్పటి నుంచే నరకం ఉంటుంది. సినిమా చాలా ఎమోషనల్ గా చూపిస్తుంది. కొన్ని నెలల తర్వాత ట్రైనింగ్ తర్వాత ఒక బిచ్చగాడికి వీసా ఫార్మాలిటీస్ పూర్తయ్యాక నీరజ్ ఎంప్లాయీస్ అతన్ని చంపేస్తారు. దీపక్ నీరజ్ తో గట్టిగా మాట్లాడతాడు. ఇల్లీగల్ గా డబ్బు ట్రాన్స్ఫర్ చేయటం ఒకటి, కానీ హత్యలు చేయటం తనకి ఆత్మ ఒప్పుకోవటం లేదని చెప్తాడు. నీరజ్ దీపక్ ని బెదిరిస్తాడు. తన ఫేస్ మీడియాలో ఉంది, బిచ్చగాళ్ళని వదిలేస్తే రిస్క్ అవుతుంది, దీపక్ వర్క్ క్విట్ చేసి మళ్ళీ జైలుకి వెళ్తాడు అని, అతని ఫ్యామిలీని రోడ్ల పడుతుందని, దీపక్ తన ఫ్యామిలీ కోసం ఈ వర్క్ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మరో బిచ్చగాడిని కూడా వీసా ట్రాన్సాక్షన్ పూర్తయ్యాక చంపేస్తారు. దీపక్ గిల్టీగా ఫీల్ అవ్వకుండా చూడకుండా వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు దేవా అండ్ ఖుష్బు అనే బిచ్చగాళ్ళు మాత్రమే మిగిలారు. ఖుష్బు ప్రెగ్నెంట్. ఆ రాత్రి రోబో అనే గుండా ఖుష్బుని రేప్ చేయడానికి ట్రై చేస్తాడు. లేదంటే ఆమె బిడ్డ పొట్టలో నుంచి చంపేస్తానని బెదిరిస్తాడు. దేవా రోబోతో ఫైట్ చేసి ఇద్దరిని బాత్రూమ్ లో లాక్ అవుతారు. అక్కడ ఎస్కేప్ విండో ఉంటుంది. కానీ ఖుష్బు ప్రెగ్నెంట్ వల్ల ఆ విండో ద్వారా వెళ్ళటం లేదు. వాళ్ళు దీపక్ రావడానికి వెయిట్ చేస్తారు. దేవా దీపక్ కి రోబో విషయం చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ దీపక్ తన గిల్ట్ గా ఉండి దేవాతో ఫేస్ చేయలేకపోతాడు. ఎందుకంటే దేవాని కూడా ఈ రోజు చంపేస్తానని తెలుసు. దేవాని ఒక రిజిస్టర్ ఆఫీసర్ కి తీసుకెళ్తారు. అతన్ని అక్కడ పేరిట ఒక కంపెనీని కొంటారు. వీసా ఫార్మాలిటీస్ కోసం తీసుకెళ్లేటప్పుడు దేవా దీపక్ రోబో ఖుష్బును రేప్ ట్రై చేశాడని చెప్తాడు. దీపక్ రోబోని తిడతాడు. కానీ దీపక్ రోబోలో తేడా ఏంటి, దీపక్ కూడా వీళ్ళని చంపేస్తున్నాడు కదా. రోబో దేవాని చంపటానికి తీసుకెళ్తాడు. రోడ్డు మీద బాగా కొడతాడు. రాత్రి గొడవకి రివెంజ్ తీర్చుకోవటానికి దేవా భయపడతాడు. అతను బిచ్చగాడు, పెద్ద మనిషి మీద చెయ్యి ఎత్తాడు. జాబ్ ఇచ్చినవాడు, ఫుడ్ ఇచ్చినవాడు, తనకి దేవుడు. కానీ రోబో షూట్ చేయకపోతుంటే దేవా అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. దీపక్ కి దేవా అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ సక్సెస్ కాలేదని, ఏదో ఎర్రర్ వచ్చిందని తెలుస్తుంది. దేవాని పట్టుకో అని ఫోన్ చేస్తారు. దేవా రైల్వే స్టేషన్ లో ఆకలితో ఆపస్మక స్థితిలో పడి ఉంటాడు. అక్కడ సమీరా అనే అమ్మాయి తన ప్రాబ్లమ్స్ తో ఏడుస్తూ ఉంటుంది. ఆమె దేవాకి వాటర్ అండ్ చాక్లెట్ ఇస్తుంది. సమీరాకి డబ్బు లేదు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ రాజు పారిపోదామని అనుకుంటారు. కానీ రాజు లాస్ట్ మినిట్ లో రాక ఫ్యామిలీ ఒప్పుకోలేదని, డబ్బులు లేకుండా ఎలా బ్రతుకుతామని చెప్తాడు. సమీరా ఇంటికి వెళ్ళలేక ట్రైన్ ముందు ఆత్మహత్య చేసుకోవటానికి ట్రై చేస్తుంది. కానీ దేవా ఆమెని రక్షిస్తాడు. లైఫ్ ని హ్యాపీగా జీవించటానికి కాదు, జీవించటానికి జీవించాలి. సంతోషంగా శోకం వస్తూ ఉంటుంది. అతని ఫిలాసఫీ చెప్తాడు. దేవా సమీరా ఫోన్ తీసుకొని దీపక్ కి కాల్ చేస్తాడు. దీపక్ తనని కాపాడటానికి అనుకుంటాడు. కానీ దీపక్ కాల్ లిఫ్ట్ చేయడు. సమీరా లొకేషన్ ట్రాక్ చేస్తాడు. సమీరా దేవాని రిచ్ బిజినెస్ మ్యాన్ లా చూసి మసీద్ దగ్గర డ్రాప్ చేస్తుంది. అక్కడ శుక్రవారం కాబట్టి ఫుడ్ దొరుకుతుందని దీపక్ సమీరా ఇంటికెళ్తాడు. ఆమె దేవాని మసీద్ దగ్గర వదిలేశానని చెప్తుంది. సమీరా ఫ్యామిలీ ఆమెని దేవాతో రాత్రి పారిపోయిందని మిస్ అండర్స్టాండింగ్ చేసి ఇంటి నుంచి గెట్అవుట్ చేస్తారు. దేవా మసీద్ దగ్గర ఫుడ్ తినబోతుంటే రోబో తన పనులతో వచ్చి దాడి చేస్తారు. దేవా ఆకలితో ఉండి నీళ్లలో దూకి ఎస్కేప్ అవుతాడు. అలలు దేవాని ఒక బీచ్ దగ్గరికి తీసుకెళ్తాయి. దేవా బిచ్చం వేయటం మానేసి కాల్ చేయడానికి ఫోన్ అడుగుతాడు. కానీ ఎవ్వరూ హెల్ప్ చేయరు. అతన్ని ముంబైలో తనని ఉంచిన గెస్ట్ హౌస్ లో వెతకటం స్టార్ట్ చేస్తాడు. ఆ లొకేషన్ దొరకదు. ఒక బస్ స్టాప్ దగ్గర సమీరా కనిపిస్తుంది. సమీరాకి దేవా వల్లే తన లైఫ్ స్పాయిల్ అయ్యిందని, అతన్ని చూడటం ఇష్టం లేదు. ఆమెకి ఒక గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళిపోతుంది. దేవా మళ్ళీ గెస్ట్ హౌస్ వెళ్తూ కొన్ని పైప్ లైన్స్ చూస్తాడు. ఆ గెస్ట్ హౌస్ బాత్రూమ్ లో విండో దగ్గర చూసినవే. ఆ పైప్ లైన్లని ఫాలో అవుతూ గెస్ట్ హౌస్ కి చేరుకుంటాడు. దీపక్ తనని కాపాడుతాడని అనుకుంటాడు. కానీ అక్కడ ఖుష్బుకి కూడా
చంపేస్తారని తెలుస్తుంది. దేవా ఖుష్బు డబ్బు బాక్స్ ని తీసుకుంటాడు. ఆమె దాన్ని ప్రాణంలా చూసుకునేది. రోబో దీపక్ ని చూసి దేవా దీపక్ వీళ్ళతో కలిసి ఉన్నాడని అర్థం చేసుకుంటాడు. బాత్రూమ్ విండో ద్వారా ఎస్కేప్ చేస్తాడు. గూండాలు షూట్ చేస్తారు, కానీ దీపక్ కి దేవాకి మధ్య చిన్న గొడవ అవుతుంది. ఎందుకంటే దేవా అకౌంట్ లో డబ్బు ఉంది. దేవా అడవిలో ఎస్కేప్ ట్రై చేస్తాడు. రోబో అతన్ని పట్టుకొని బాగా కొడతాడు. రోబో చంపపోతుంటే దేవా ఎప్పుడు ఫుడ్ పెట్టే కుక్కలు వచ్చి రోబోపై దాడి చేసి దేవాని కాపాడుతాయి. దేవా ఎస్కేప్ అవుతాడు. దేవా సమీరా హాస్టల్కి వెళ్ళి అక్కడ అపస్మారక స్థితిలో పడి ఉంటాడు. నీరజ్ దేవాన్ని పట్టుకోవడానికి లాస్ట్ ఛాన్స్ ఇస్తాడు. లేదంటే తనని తాను కాపాడుకోవడానికి ఏదో ఒకటి చేస్తాడు. నీరజ్ దేవాన్ని కంపెనీ కొనిపించి రిజిస్టర్ని కూడా చంపేస్తాడు. దేవా ఎక్కడికి హెల్ప్ కోసం వెళ్లకుండా దీపక్ దేవాని వెతకటానికి అతన్ని హోమ్ టౌన్ తిరుపతికి వెళ్తాడు. సమీరా దేవాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. దేవా కాన్షియస్ వచ్చాక తన ప్రాబ్లమ్స్ చెప్తుంది. దేవా వల్ల అందరూ తనని బ్యాడ్ గర్ల్ గా చూస్తున్నారు. రోడ్డున పడింది. దేవా బిచ్చగాడిని గూండాలు అతన్ని చంపటానికి వెతుకుతున్నారని తెలుస్తుంది. దేవా దొంగతనం చేయలేదు. ఆర్గాన్స్ మిస్సింగ్ కాలేదు. మరి ఎందుకు వెతుకుతున్నారో అతనికి కూడా అర్థం కాదు. హాస్పిటల్లో బిల్ కోసం దేవా ఖుష్బు బాక్స్ ఇస్తాడు, కానీ అందులో చిరిగిన నోట్లు, కొన్ని కాయిన్స్ మాత్రమే ఉంటాయి. సమీరా స్వయంగా బిల్ కట్టేస్తుంది. దీపక్ తిరుపతిలో దేవా పాస్ట్ గురించి తెలుసుకుంటాడు. అతను ఎలా బిచ్చగాడయ్యాడో, హెల్ప్ చేసిన వాళ్ళని, ఫుడ్ ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోడని దీపక్ సమీరాకి కాల్ చేసి దేవా గురించి అడుగుతాడు. కానీ సమీరా ఏమీ చెప్పదు, ఎందుకంటే వాళ్ళు దేవాని చంపేస్తారని తెలుసు. దేవా హాస్పిటల్ నుంచి సమీరాను కలవటానికి వెళ్తాడు. సమీరా అతనికి దూరంగా పెట్టడానికి ట్రై చేసినా దేవా ఆమెను ఫాలో అవుతాడు, ఎందుకంటే ఆమె తప్ప వేరే ఎవ్వరికీ తెలియదు. దీపక్ దేవాని రిజిస్టర్ ఆఫీసర్ కి తీసుకెళ్లి విషయం గుర్తొచ్చి ఆ రిజిస్టర్ కార్డు ఉందని అతన్ని దగ్గర హెల్ప్ అడగవచ్చని అనుకుంటాడు. సమీరా ఆ ఆఫీస్ లో అడ్రస్ చెప్తుంది, కానీ ఇంకా హెల్ప్ చేయలేనని చెప్తాడు. తనకి జాబ్ వెతకాలని. దేవా సమీరాకి థ్యాంక్స్ చెప్పటానికి ఖుష్బు బాక్స్ ఇస్తాడు. అదే అతని వద్ద ఉన్న ఏకైక ఆస్తి. దేవా స్నానం చేసి రిజిస్టర్ ఆఫీసర్ కి వెళ్తాడు. క్యాబిన్ లోని సార్ ని కలవాలి అని అంటాడు, కానీ నీరజ్ ఆ రిజిస్టర్ ఆఫీస్ ఇప్పటికే చంపేశాడు అని, దేవా వాళ్ళు సార్ కూడా చంపేశారా అని అనగానే ఎంప్లాయీస్ పోలీస్ ని పిలుస్తారు. దేవా తాను బిచ్చగాడిననే విషయం చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ పోలీసులు వినకుండా కొట్టి జైల్లో వేస్తారు. సినిమాలో మళ్ళీ చూపిస్తుంది, బిచ్చగాళ్ళని మనుషుల్లా చూడరు. జైల్లో దేవాకి నీరజ్ కి ఫోటో న్యూస్ పేపర్ లో కనిపిస్తుంది. ఇతనే మా సార్, అది ఇతని కోసమే నేను వర్క్ చేశా అని కేకలు వేస్తాడు. పోలీసులు కాస్త సీరియస్ గా తీసుకొని దేవా స్టోరీ వింటారు. రిజిస్టర్ ఫ్లాట్ కి తీసుకెళ్తారు. అక్కడ దీపక్ డబ్బు బ్యాగ్ డెలివరీ చేసి లొకేషన్ కోట్లాది రూపాయలు చూసి పోలీసులు దేవా కొన్న ప్రాపర్టీని చెక్ చేస్తారు. అది అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్. దాని ఓనర్ ఒక వర్కర్ ని చూపిస్తారు, కానీ దేవా ఆ బిల్డింగ్ కొన్నాడని చెప్తాడు. పోలీసులకి అర్థమవుతుంది, నీరజ్ దేవా పేరిట ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి కోట్లాది రూపాయలు డిపాజిట్ చేశారు. పోలీసులు దేవాకి చెప్తాడు, నీ అకౌంట్ లో ఇండియన్ సిటిజన్ లో అన్ని బిచ్చగాళ్ళు ఇల్లు, ఫుడ్, ఎడ్యుకేషన్ ఇచ్చిన కోట్లాది డబ్బులు మిగులుతూ ఉంటాయి. ఇక గవర్నమెంట్ 500 కోట్లు రీచ్ చేశాడు, కానీ ఒక మినిస్టర్ 10,000 కోట్లు కమిషన్ బాకీ ఉంది. వాళ్ళు పే చేయమని ఫోర్స్ చేస్తున్నారు. దీపక్ తిరుపతి నుంచి సమీరా దగ్గరికి వచ్చి దేవా గురించి అడుగుతాడు. సమీరా దగ్గర ఖుష్బు బాక్స్ చూసి ఆమె దేవాని హెల్ప్ చేస్తుందని అర్థం చేసుకుంటాడు. గన్ చూపించి సమీరా నుంచి అన్ని డీటెయిల్స్ తీసుకుంటాడు. రిజిస్టర్ ఆఫీస్ లో దేవా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని తెలుస్తుంది. దీపక్ ఫేక్ సిబిఐ ఆఫీసర్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి దేవా ఇన్స్పెక్టర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. ఆ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దేవాని తీసుకెళ్తాడు. అక్కడ ఇన్స్పెక్టర్ ని చంపేసి దేవాని ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లబోతుంటాడు. దేవా డబ్బు తీసుకొని తనని చంపేస్తారని తెలిసి బిల్డింగ్ కింద నుంచి దూకేస్తాడు. గుట్ల చెట్ల మీద పడి గాయాలతో కాకుండా బయటపడతాడు. మళ్ళీ ఎస్కేప్ అవుతాడు. దీపక్ కి గిల్ట్ స్టార్ట్ అవుతుంది. ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా పోలీస్ ఆఫీసర్ ని చంపేశానని. న్యూస్ లో ఒక మినిస్టర్ డెత్ రిపోర్ట్ వస్తుంది. అతన్నే నీరజ్ కి 10,000 కోట్లు పే చేయాల్సిన వాడు అని. దీపక్ కి డబ్బు ఎక్కడికి వెళ్తుందో అర్థమవుతుంది. ఇంటికి వెళ్లి నీరజ్ గురించి చెక్ చేస్తాడు. నీరజ్ సాగర మదనం ఆపరేషన్ ని కొన్నాడని తెలుస్తుంది. దీపక్ ఇక ఇవన్నీ చంపడానికి ఒప్పుకోడు. తన ఫ్యామిలీని మరో కంట్రీకి పంపి నీరజ్ కి వ్యతిరేకంగా ప్రూఫ్స్ కలెక్ట్ చేసే పనిలో ఒక లాకర్ లో సేఫ్ లో ఉంచుతాడు. దేవా మళ్ళీ సమీర దగ్గరికి వెళ్తాడు. తన అకౌంట్ లో కోట్లాది రూపాయలు ఉన్నాయని, అందుకే తనని చంపాలనుకుంటున్నారని చెప్తాడు. గూండాలు దేవాని చంపడానికి వస్తారు. సమీర సీక్రెట్ గా తెలిసిపోతుంది, కాబట్టి ఆమెని కూడా చంపాలనుకుంటారు. సమీర దేవా కలిసి ఎస్కేప్ చేస్తారు. గూండాలు సమీర ఫోన్ లొకేషన్ ని ట్రేస్ చేస్తారు. చాలా చోట్ల హైడ్ చేసి గుండాల్ని పట్టుకుంటారు. సమీరా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది. వాళ్ళు చెత్త ట్రక్ లో దాక్కొని పోతారు. డంపింగ్ యార్డ్ కి చేరుకుంటారు. దేవాకి చెత్తలో ఉండటం నార్మల్ గా, కానీ సమీరాకి వాంతులు వచ్చేస్తాయి.
దేవా దీపక్ కి కాల్ చేసి మీ డబ్బులు ఇచ్చేస్తా, మిమ్మల్ని వదిలేస్తా అని చెప్తాడు. లొకేషన్ మార్చి మళ్ళీ ఎస్కేప్ అవుతాడు. రోడ్డు మీద ఒక బిచ్చగాడిలా డెడ్ బాడీ కనిపిస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు ఆ బాడీని కుక్కల వ్యాన్ లో తీసుకెళ్తారు. దేవా ఆపి ఇది మనిషి బాడీ, ఇలా ట్రీట్ చేయకూడదు అని రిక్వెస్ట్ చేస్తాడు. అంత్యక్రియలకు డబ్బులు ఇస్తానని ప్రామిస్ చేస్తాడు. సమీరా హెల్ప్ తో రిజిస్టర్ ఆఫీస్ ఫ్లాట్ కి వెళ్లి అక్కడ నుంచి కోట్లాది డబ్బులు తీసుకొస్తాడు. ఆ డబ్బుతో బిచ్చగాడిగా అంత్యక్రియలు చేయడానికి గౌరవంగా జరిపిస్తాడు. అందరూ డిజర్వ్ చేసేలా దేవాకి తన అకౌంట్ లో డబ్బుతో పాటు బిచ్చగాళ్ళకి హెల్ప్ చేయాలని అర్థమవుతుంది. నీరజ్ సీక్రెట్ హైడ్ చేయడానికి ఒక సిటీలో రిజిస్టర్ ఇన్స్పెక్టర్ వాచ్మెన్ ని చంపేస్తారు. దీపక్ కి లాస్ట్ 24 గంటలు టైం ఇస్తాడు. దీపక్ దేవా లొకేషన్ కి వెళ్తాడు. దేవా హైడ్ అయి దీపక్ ని అటాక్ చేసి కిడ్నాప్ చేస్తాడు. దీపక్ దేవాకి హెల్ప్ చేస్తానని చెప్తాడు. కానీ దేవా సమీరా అతన్ని ట్రస్ట్ చేయరు. దీపక్ ఖుష్బూ బతికే ఉందని, నేను ఆమెని కాపాడాను, నీరజ్ ని ఎక్స్పోజింగ్ చేయొచ్చు అని చెప్తాడు. దేవాకి దీపక్ ట్రస్ట్ చేసి ఖుష్బూ చూడటానికి వెళ్తాడు. దీపక్ తన ఫోన్ ఆన్ చేసి లాకర్ నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తాడు. సమీరా దేవాని ఖుష్బూ దగ్గరికి తీసుకెళ్తాడు. ఖుష్బూ హ్యాపీగా ఉంది. 10 రోజుల్లో డెలివరీ అవుతుంది. కానీ దీపక్ ఫోన్ లొకేషన్ ట్రాక్ చేసి గుండాలు వచ్చి అతన్ని కూడా అటాక్ చేస్తారు. ఫైట్ లో ఖుష్బూకి గాయమవుతుంది. ఆమె బిడ్డ పుడతాడు. కానీ ఖుష్బూ చనిపోతుంది. దీపక్ ఎక్స్ సిబిఐ ఆఫీసర్ కాబట్టి గన్ యూస్ చేసి గుండాలని చంపేస్తాడు. కానీ ఈ ఫైట్ లో దీపక్ కూడా చనిపోతాడు. దీపక్ చనిపోయాక దేవా అతన్ని ప్లాన్ ని ఫాలో అవుతాడు. నీరజ్ కి ఎక్స్పోజింగ్ చేయాలని డిసైడ్ చేస్తాడు. డబ్బుతో పారిపోవడం కాదు, ఈ గేమ్ ఎండ్ చేయాలి. దేవా 10,000 కోట్లని ట్రక్ లో నీరజ్ ఇంటి ముందు చెత్తలా పడేస్తాడు. మీడియా గుమ్ముగూడుతుంది. నీరజ్ బ్లాక్ మనీ గురించి ప్రశ్నిస్తారు. గవర్నమెంట్ కూడా ఈ డబ్బు ఆయిల్ తో కనెక్ట్ అయితే బ్లేమ్ అంతా నీరజ్ మీద వేసి జైల్లో వేస్తామని చెప్తుంది. నీరజ్ ట్రాప్ అవుతాడు. దేవా నీరజ్ వాచ్మెన్ కి దీపక్ రికార్డింగ్ ఇస్తాడు. అందులో నీరజ్ ఆయిల్ ప్లాన్ అంతా ఉంటుంది. ఈ ట్యాప్ మీడియాకి వెళ్తే నీరజ్ ఫినిష్. దేవాకి నీరజ్ కి కాల్ చేసి ఒకరోజు బిచ్చగాడిలా ఉండు, నువ్వు హేట్ చేసే వాళ్ళ బిచ్చగాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకో అని చెప్తాడు. నీరజ్ డే టైమ్ లో రోడ్డు మీద మందిరం దగ్గర ఆయన గుడి దగ్గర బిచ్చం అడుక్కుంటాడు. నీరజ్ ఎంప్లాయీస్ దేవాని వెతుకుతూ ఉంటారు. రాత్రి దేవా నీరజ్ ని కిడ్నాప్ చేసి డంపింగ్ యార్డ్ కి తీసుకెళ్తాడు. అక్కడ నీరజ్ డబ్బు పవర్ వర్క్ చేయవు. దేవా అనుకుంటాడు నీరజ్ ని చేంజ్ అవుతాడని, పీపుల్స్ పెయిన్ అర్థం చేసుకుంటాడని. కానీ నీరజ్ దేవాని చంపటానికి ట్రై చేస్తారు. ఫైట్ లో తనని తాను కాపాడుకోవటానికి దేవా నీరజ్ ని చంపేస్తాడు. ఎండ్ లో దేవా తన ఫిలాసఫీ రిమెంబర్ చేసుకుంటాడు. లైఫ్ ని జీవించటానికి జీవించాలి, చనిపోవటానికి కాదు. సంతోషంగా శోకం వస్తూ ఉంటుంది. ఇక్కడితో సినిమా ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, కుబేరా మూవీ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. కామెంట్ లో తప్పనిసరిగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.